హాయ్ వ్యూయర్స్, చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. నేను చికెన్తో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను, చికెన్ పులావ్. ఆ చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిపోతున్నాను. నేను ప్రాసెస్ అంతా చూడండి. చికెన్ పులావ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ వేసేసి వాష్ చేసి నీట్గా పక్కకు పెట్టుకున్నాను. పక్కకు పెట్టుకున్న తర్వాత ఏం చేశానంటే, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో నేను లెమన్ అనేది స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. 1 లెమన్ తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నాను, దాన్ని స్క్వీజ్ చేస్తున్నాను. నిమ్మకాయ రసం అనేది స్క్వీజ్ చేసి, నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 లెమన్స్ తీసుకున్నాను. దానికి సరిపడా నేను 2.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఓన్లీ నేను చికెన్కి పట్టేంత వరకు కారం వేస్తున్నాను చికెన్కి. తర్వాత కొంచెం దాంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము, దీని వరకే, ఓన్లీ చికెన్కి ఎంత కావాలో అంత క్వాంటిటీ. తర్వాత కొంచెం లిటిల్ బిట్ పసుపు యాడ్ చేస్తున్నాను నేను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ వేసి మంచిగా మనము కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా వీటిని మనం నీట్గా ఆ పీసెస్కి అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. చికెన్కి మొత్తం అంతా నీట్గా అన్ని పీసెస్కి పడితే ఏమవుతుంది అని అంటే, మనకి ప్రతి పీస్ అనేది ఆ టేస్ట్ మనకి రావడానికి నీట్గా మనం అన్ని పీసెస్కి నేను కలుపుకుంటున్నాను అనమాట. నీట్గా కలిపి నేను దాన్ని అలా నీట్గా మొత్తం అంతా అన్ని పీసెస్కి అలా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా ముక్కకు అలా పట్టిన తర్వాత నేను దాన్ని తీసి ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ అలా మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసుకుంటే కొంచెం అనేది ఆ పీసెస్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది పీస్ అనేది. కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అనేది మ్యాగ్నేట్ ఒక ఫ్రిడ్జ్లో నేను ఫ్రీజ్ చేసుకున్నాను అనమాట. ఒక ½ అన్ అవర్ అలా పెడితే, ½ అన్ అవర్ కానీ అంటే మీ టైంని బట్టి, లేకపోతే 10 మినిట్స్ అయినా ఓకే. నేను చూపించే విధంగా నేను మసాలాస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ధనియాలు, ఇలాచి, చెక్క అండ్ బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీ, ఇవన్నీ తీసుకొని మంచిగా మనం ఒక మిక్సీ జార్లోకి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట పొడి. ఎందుకంటే ఇవి లైట్గా కొంచెం ఫ్రై చేసుకొని మనకు దీనికి సరిపడా క్వాంటిటీ ఎంత ఏంటనేది నేను అందుకే చూపించాను విడివిడిగా. దాని తర్వాత మనం రైస్ వచ్చి నేను క్వాంటిటీ ఎంత తీసుకున్నానంటే, చూపించే గ్లాసులో నేను 2 నార్మల్ రైస్ తీసుకున్నాను, 2 గ్లాసెస్. 1 రైస్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మొత్తం బాస్మతి రైస్తో నేనేం కుక్ చేయలేదు, ఓన్లీ ఫ్లేవర్ కోసం అని యాడ్ చేశాను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్. ఎక్కువ బాస్మతి రైస్ యాడ్ చేయలేదు నేను, ఓన్లీ 2 గ్లాస్ నార్మల్ రైస్, 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. క్వాంటిటీ చూపిస్తున్నాను ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. నేను అవి వేసి మనం నీట్గా ఇవి ఫ్లేవర్ అంటే కొంచెం స్మెల్, బాస్మతి రైస్ వేస్తే మనకి రైస్లో బాగా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కాబట్టి వేసి నేను నీట్గా ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకుంటున్నాను. వాటర్ పోసి వాష్ చేసుకున్న తర్వాత మనం ఇవి కూడా కొంచెం సేపు నానాలన్నమాట. ఎందుకంటే మనము రైస్ వేస్తున్నాము అన్నప్పుడు వాటర్లో వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కూడా మనము రైస్ అనేది కూడా నానబెట్టి పెట్టుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, రైస్ అనేది కూడా మనము ఒక 10 మినిట్స్ అట్లా రైస్ కూడా మనకి వాటర్ నానాలన్నమాట. రైస్ కూడా మనకి అందుకనేసి నేను వాటర్ కడిగేసి ముందే పెట్టుకుంటున్నాను. వాటర్ పోసి పక్కకి పెట్టుకుంటున్నాను. ఇవి కూడా నేను నీట్గా అట్లా వాటర్ మనం రైస్కి ఎన్ని వాటర్ కావాలో అన్నిసార్లు 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసి దానికి ఈక్వల్గా కొన్ని వాటర్ పోసి పెట్టుకుంటున్నాను అనమాట. నేను అవి రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి పెట్టుకుంటున్నాను. పులావ్ అంటే చికెన్ పులావ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. దీనికి తగ్గట్టు నేను ఏం చేస్తున్నానంటే, ఆ గ్లాస్కి తగ్గట్టు వాటర్ పోస్తున్నాను అనమాట. నేను 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో నేను 5 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి పొడిగా రావాలి కదా అన్నం అనేది. ఇంకో గ్లాస్ యాడ్ చేసామనుకోండి, అన్నం అనేది చాలా మెత్తగా అయిపోతుంది. కాబట్టి పులావ్ కాబట్టి మనకి ఇలా పొడిలా ఆడుతూ ఉండాలి కాబట్టి నేను నార్మల్గానే వేసాను, వాటర్ ఎక్కువగా వేయలేదు.
ఆ వాటర్ అలా ఎక్కువగా వేసేస్తే ఏంటంటే ఇది కూడా ఎక్కువగా నానిందనుకోండి మెత్తగా అయిపోతుంది రైస్. కాబట్టి ఎక్కువగా చూసుకోవాలి, మన క్వాంటిటీ అనేది చూసుకోవాలి. రైస్లోకి మనం ఎక్కువ వాటర్ వేసేస్తున్నామా ఏంటి, దాని క్వాంటిటీ బట్టే మనం వేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం వచ్చేసి టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ పుదీనా ఇట్లాంటివి మనం తీసుకొని ఏం చేయాలంటే నీట్గా నేను 5 టమాటోస్ అట్లా తీసుకున్నాను. టమాటోస్, చిల్లీస్ వచ్చేసి ఒక 7-8 చిల్లీస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఓన్లీ జస్ట్ మనం ఫైన్ పేస్ట్గా చేసుకోవడానికి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. టమాటోస్, చిల్లీస్ తీసుకొని నేను ఫైన్ పేస్ట్గా ఇప్పుడు పుదీనాను, కొత్తిమీర కూడా వేస్తున్నాను. నేను ఇందులోనే గ్రైండ్ చేసేస్తున్నాను, పేస్ట్లోనే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటి అంటే పేస్ట్ చేసి పెట్టుకుంటే నేను ఈజీ అవుతుంది కదా మనము దీంట్లోకి కొంచెం. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. దీన్ని మనం ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం మొత్తం అంతా పేస్ట్ కింద. ఇది పేస్ట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం దాంట్లోకి ఇలా నేను మీకు చూపించినట్టు ఇందాక మసాలాస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ నేను యాడ్ చేసి పెట్టాను. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి నేను గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేయించుకున్న ఆనియన్స్. నెక్స్ట్ మళ్ళీ పక్కన ఇంకో దాంట్లో నేను బిర్యానీకి అనేది వాటర్ పోసి వెయిట్ చేస్తున్నాను అనమాట. హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్కి మనం ఇక్కడ ఈవెన్గా ఇక్కడ ఒకవైపు చికెన్ కుక్ చేస్తూ ఇక్కడ ఇది కూడా చేయొచ్చు అని వాటర్ పోస్తున్నాను. దానికి తగినని చెప్పాను కదా 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానని. దాంట్లోకి ఫుల్గా మనం వాటర్ ఎంత సరిపడా వాటర్ పోసేసి దాంట్లో హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలాచీ, లవంగం, షాజీరా అవన్నీ యాడ్ చేసేసి దాంట్లో ఒక 2 చిల్లీస్ అనేది నేను కట్ చేసి వేసుకుంటున్నాను. బిర్యానీ కదా కొంచెం రైస్లోకి కొంచెం సరిపడా, అందుకని హోల్ గరం మసాలా అయితే మొత్తం దాంట్లో వేసాను నేను అందులో ఇక్కడే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను. రైస్ మనం ఏదైతే బిర్యానీ రైస్ వేస్తామో అన్న దాంట్లోనే వాటర్లోకి హోల్ గరం మసాలాను, చిల్లీను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అలాగే మనం ఫైన్గా చేసి పెట్టుకున్న పొడి నేను ఇందాక చూపించాను కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా ఒక 1.5 స్పూన్ ఇందులో వాటర్లోనే యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి మనకి రైస్లోకి ఎంత సరిపడా సాల్ట్ అనేది నేను ఈ వాటర్లోనే మిక్స్ చేస్తున్నాను. నేను 1.5 స్పూన్ అట్లా సాల్ట్ కూడా ఇందులోనే వేసాను. ఎందుకంటే రైస్కి సరిపడా ఈవెన్గా నేను ఇందులోకి చికెన్కి సరిపడా నేను దాంట్లోకి సాల్ట్ వేసాను. మనకి దీంట్లోకి సరిపడా రైస్కి ఎంత క్వాంటిటీ కావాలో దాంట్లో సాల్ట్ నేను దీంట్లోనే వేసాను. తర్వాత లైట్గా మనం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని ఇవి చక్కగా బాయిల్ అవ్వాలన్నమాట. మంచిగా మనకి బాయిల్ అవుతూ ఉండాలి. ఎందుకంటే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనము రైస్ అనేది యాడ్ చేసుకుంటాం కదా. అలాగని చెప్పి నేను అన్నీ వేసాక ఒకసారి ఫైన్గా మిక్స్ చేస్తున్నాను అనమాట. పౌడర్స్ వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అవన్నీ వేసాం కాబట్టి ఫైన్గా మిక్స్ అవ్వాలని చెప్పేసి నేను ఒకసారి అన్నీ కలిపేసుకున్నాను. తర్వాత మనం అన్నీ చాప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇది నేను క్యాప్ పెట్టేసి బాయిలింగ్ కోసం అని 5-10 మినిట్స్కి క్యాప్ లిడ్ పెట్టేశాను. వాటర్ అనేది బాయిల్ అవ్వడానికి. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను నేను ఇదే రైస్ దాంట్లో. అంటే అన్నం మనకి పొడి పొడిగా రావడానికి ఆయిల్ యాడ్ చేస్తే విడివిడిగా వస్తుంది మనకి. ఇంకో ప్యాన్లో నేను అదే ప్యాన్లో ఏవైతే లైట్ బ్రౌనిష్గా మనము వేపుకొని పెట్టుకున్న ఆనియన్స్ తీసుకున్నానో అదే ప్యాన్లోకి నేను లైట్గా ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి గీ యాడ్ చేశాను. గీ, ఆయిల్ 2 వేసాను. వేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రాసెస్ చెప్తున్నా చికెన్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ ప్యాన్లోకి నేను డైరెక్ట్ హోల్ గరం మసాలా అనే మళ్ళీ అన్నీ తీసుకున్నాను అనమాట. మసాలాస్ ఏవేవి కావాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసాను. దీంట్లోకి యాడ్ చేయాల్సింది ఏంటంటే నేను ఇందులోకి మనము షాజీరా వేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ షాజీరా అనేది మనం రైస్ దాంట్లో వేసుకున్నాం కాబట్టి నేను ఇందులోకి షాజీరా వేయట్లేదు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ నేను ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు మాత్రమే వేసాను నేను దీంట్లోకి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కావాల్సినవి ఇంగ్రీడియంట్స్
అది కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అనగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, చిల్లీస్ టమాటోస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది అదంతా మనము ప్రిపేర్ చేసుకుంది ఇది కొంచెం ఫ్రై అయిపోగానే కంప్లీట్ అయిపోగానే ఆ పేస్ట్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే హోమ్ మేడ్ చేసుకున్నవి ఏవైనా సరే చాలా బాగుంటుంది కదా, ఏవైనా సరే ఇంట్లోనే నేను అందుకే ప్రిపేర్ చేసింది ప్రాసెస్ కూడా నేను చూపించాను, అది ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఇంట్లోనే గ్రీన్ది పేస్ట్ అనేది మనం అదంతా దీంట్లోకి వేసి మంచిగా నీట్గా ఇలా బ్యాటర్ అదంతా వేసేసాం కదా, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అదంతా మనము మంచిగా వేసి కలిపేసుకుంటే ఏమవుతుంది అంటే దాని పచ్చి వాసన అనేది పోతుంది అనమాట. ఎందుకంటే టమాటోస్ చిల్లీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా మనము నీట్గా మిక్స్ చేసుకొని కొంచెం అడుగు పట్టకుండా నీట్గా మిక్స్ చేసుకొని పెట్టుకొని అది మనం మిక్స్ చేసుకుంటూ బ్యాటర్ దగ్గరకు అయ్యాక మనకు కొంచెం దాని పైకి అనేది ఆయిల్ తేలుతుంది అనమాట. అప్పుడు మనకి ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు మనకి ఈవెన్గా అదంతా కంప్లీట్ అయినట్టు ఉంటుంది అనమాట, చిప్పట్లాడుతుంది కదా. అప్పుడు మనకు అది కొంచెం మంచిగా పచ్చి వాసన అనేది అంతా పోయి ఆయిల్ అనేది బయటికి నీట్గా తేలింది అన్నప్పుడు దాంట్లోకి నాకు కొంచెం అది బ్యాటర్ కొంచెం థిక్నెస్ అనిపించింది, కొన్ని వాటర్ అలా లిటిల్ బిట్ యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇప్పుడు మనం దాని మీద కొంచెం క్యాప్ పెట్టేసి ఒక 5 minutes అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకుందాము. తర్వాత నేను దాంట్లోకి చికెన్ అనేది మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ నేను తీసుకున్నాను, 1/2 hour మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఈ పేస్ట్లోకి యాడ్ చేసేసాను అనమాట. ఏదైతే మన గ్రీన్ పేస్ట్ అనేది ఉందో దాంట్లోకి చికెన్ బ్యాటర్ మొత్తం అంతా వేసేసాను. వేసి చికెన్కి అంతా అదంతా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఒక 5 or 10 minutes మనం దీన్ని ఆ గ్రీన్ చిల్లీస్ దాంట్లోనే మనం చేసి పెడితే అది మ్యాగ్నేట్ అవుతుంది అనమాట. గ్రీన్ చిల్లీస్ దాంట్లోకి ఇది ఒక పక్కన అవుతున్నప్పుడు వాటర్ అనేది మనకి ఇలా మరుగుతూ ఉంది, ఇట్లా ఎసరు వచ్చింది కదా ఇట్లా బబుల్స్ లాగా ఎసరు ఇట్లా ఫామ్ అయినప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ అనేది ఆ రైస్ అనేది బాయిల్ అవుతున్న వాటర్లోకి మనము వేస్తూ ఉండాలి. నానబెట్టుకున్న రైస్ ఉంది పక్కకి అది ఇందాక చూసినట్టు వాటర్ అనేది అలా బబుల్గా ఫామ్ అయినప్పుడు వాటర్ అలా వచ్చినప్పుడు రైస్ అనేది మనం దాంట్లో డిప్ చేయాలి. రైస్ అట్లా వేసి మంచిగా మనము వేసిన తర్వాత ఒక్కసారి మనం మొత్తం అంతా నీట్గా కలబెట్టుకోవాలి. ఎక్కువగా మనం మిక్స్ చేసుకున్నట్టు ఉంటే ఏంటంటే అన్నం మెతుకులు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే చికెన్ మ్యాగ్నేట్ అయిన తర్వాత మనం చేసుకున్న పొడి ఉంది కదా, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా చూపించిన మసాలా పొడి మొత్తం అనేది చికెన్లో యాడ్ చేసేసాను అనమాట. ఎందుకంటే ఈవెన్గా కుక్ అయిపోయిన తర్వాత మసాలా పొడి అనేది మొత్తం ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా మసాలా అంతా యాడ్ చేసేసి మళ్ళీగా ఫైన్గా ఒకసారి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఆ బ్యాటర్లోకి మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. మిక్స్ చేసిన తర్వాత నేను మిక్స్ చేసి మనం దాంట్లోకి మొత్తం అంతా చికెన్కి పట్టాలన్నమాట. చికెన్ అడుగు పట్టకుండా ఉండడానికి మొత్తం అంతా అది నీట్గా ఫైన్గా కుక్ అవ్వాలి కదా చికెన్ కూడా, అందుకని ఒక 5 or 10 minutes కూడా టైం పడుతుంది చికెన్ మనకి కుక్ అవ్వడానికి. దాంట్లోకి నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అన్నప్పుడు టేస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చికెన్లోకి మనకి మళ్ళీ వేసుకోవడానికి ఉండదు. నాకు లిటిల్ బిట్ సాల్ట్ పడుతుంది కాబట్టి నేను ఇక్కడే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాను ఎంత నాకు సాల్ట్ పడుతుందని. ఇప్పుడు రైస్ చూస్తే ఇలా మనకి బ్రేక్ అవ్వాలి. నేను ఒక తీసుకొని చూపించినట్టు విధంగా మీకు అన్నం ఈవెన్గా ఇలా కుక్ అయ్యింది అనగానే మనం దీంట్లో నుండి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఈ చికెన్లోకి చికెన్ కూడా ఉడికిందా లేదా అని టెస్టింగ్ అంటే మన ఇలా పీస్ అనేది బ్రేక్ అయిపోయిందంటే ఈవెన్గా కుక్ అయినట్టు, చికెన్ కూడా హాఫ్ కుక్ అయిపోయిందని చెప్పి అయినప్పుడు ఈవెన్గా చికెన్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి ఇందులో వాటర్ అనేది మొత్తం తీసేసేయాలన్నమాట. వాటర్ రాకుండా ఓన్లీ రైస్ ఒకటే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఏదైతే చికెన్ మన ప్రిపేర్ చేసిన బౌల్లోకి ఓన్లీ రైస్ అనేది తీసుకోవాలి, వాటర్ అనేది మనం తీసుకోకూడదు. వాటర్తో పాటు వేసేస్తామనుకోండి మనం పులావ్ అనేది మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా అలా రాదు. కాబట్టి మనం వాటర్ అనేది రాకుండానే ఇందులోకి ఇలా చూడండి కింద అంతా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అట్లా వాటర్ అనేది ఓన్లీ డ్రైన్ చేసుకొని ఓన్లీ రైస్ మాత్రమే మనం ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం పక్కకి వేయించి పెట్టుకున్న ఆనియన్స్ మళ్ళీ పుదీనా కొత్తిమీర ఉంది కదా, అలా ఒక్కొక్క లేయర్ వేస్తూ ఉన్నప్పుడు మనము ఒక్కొక్క లేయర్ పైన నేను ఆనియన్స్ ఏవైతే వేయింపి పెట్టుకున్నానో బ్రౌనిష్ కలర్వి అవన్నీ ఒక్కొక్క లేయర్ అలా వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద పుదీనా కొత్తిమీర కూడా ఒక్కొక్క
అన్ని ఐటమ్స్ ఇట్లా 3 ఐటమ్స్ ఒక్కొక్క లేయర్గా మనం వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను పుదీనా వేసాను. న్యాచురల్గా మనకు కలర్ రావాలి అని అనుకుంటే మనకి అది సాఫ్రాన్ అనేది ఉంటుంది కదా, కుంకుమ పువ్వు అంటారు. దానికి కొంచెం వాటర్లో వేసేసి మిల్క్లో మనం వేసి కొంచెం నానబెట్టేసి ఉండే దాన్ని మిక్స్ ఆ కలర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ కలర్ ఇష్టపడని వాళ్ళు అలా న్యాచురల్గా ఆ కలరే వాడచ్చు. ఇక మళ్ళీ ఇంకో లేయర్ పైన మళ్ళీ ఆనియన్స్ వేసి మళ్ళీ నేను పుదీనా మళ్ళీ లైట్గా కొత్తిమీర వేసాను. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో నాకు కమెంట్ చేయండి. ఇంట్లోనే ఇలా మంచిగా కుక్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఫ్యూజన్ బాయ్స్ 3. అలాగే నా ఛానల్లో ఫుడ్ వ్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి, అంటే ఫాస్ట్గా క్విక్గా అయిపోయే రెసిపీస్ కూడా ఉన్నాయి. అలాగే మీకు కూడా ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో అవి కూడా పెడితే కమెంట్ డౌన్ చేస్తే నేను చెక్ చేసుకుంటాను. అలాగని ఇప్పుడు మనం అన్నీ దాంట్లో ఇంగ్రీడియంట్స్ వేసేసాము. ఇప్పుడు మన వంటలోకి వచ్చేద్దాము. నేను ఇప్పుడు మళ్ళీ అది మిక్స్ చేసుకున్నాను. మీకు కలర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. దాన్ని లిడ్ పెట్టేసి మనం ఒక 5 to 20 minutes, నాకు ఒక 20 minutes వరకు పట్టింది టైం అది మీడియం ఫ్లేమ్లో కుక్ చేయడానికి. దాని కింద అనేది నేను ఒక పెంక అంటాం కదా, ప్యాన్ అలాంటిది ఒకటి, దాని వెడల్పుగా ఉన్నాయి, మనం చపాతీ ప్యాన్ ఉంటుంది కదా అలాంటిది మనం దాని మీద పెట్టానమాట. దాని మీద నేను వెయిట్ కోసం అలా చిన్నగా పెట్టాను, క్లోజ్ చేసి లిడ్ పైన. ఒక 20 minutes తర్వాత మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ మళ్ళీ మాడకుండా మనం ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం ఒక 20 minutes పాటు దాన్ని అలాగే ఉంచాలి. మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా త్వరగానే వెంటనే తీయకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక మళ్ళీ అలాగే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వెంటనే క్యాప్ లిడ్ ఓపెన్ చేయకుండా ఒక 5 to 10 minutes మనం అలాగే ఉంచిన తర్వాత మనము దాన్ని సర్వ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి ఈవెన్గా మూత తీయంగానే ఇలా మనకి ఇలా చూపిస్తాను. నేను ఒక 10 minutes అయిన తర్వాత నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తే నాకు ఇలా వచ్చింది అవుట్పుట్. చూడండి ఎలా ఉందో, చాలా ఎమ్మీగా, చాలా చూడడానికి టెంప్టింగ్గా ఉంది. చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ. ఈరోజు సండే స్పెషల్ కదా, సండే స్పెషల్ అని చెప్పేసి నేను చికెన్ బిర్యానీ చేశాను. అందరూ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా ఎమ్మీగా ఉంది యాక్చువల్గా. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. చూడంగానే ఇది నేను చేసిన రెసిపీ. చూడండి చికెన్ ఎంత ఈవెన్గా బాగా కుక్ అయిపోయిందో. ఇలా అనగానే పీస్ అనేది వచ్చింది. టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. చూడండి ఎంత పొడిలాడుతూ ఉందో. అంతా ఇలా అంత స్టిక్కీగా లేకుండా అలా పొడిగా ఉంది. అలాగే ఈవెన్గా కుక్ అయిందనమాట, ఎక్కడ అడగంటకుండా. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్